నేను వి ఖాదర్ భాష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడిని వైఎస్ఆర్సీపీలో. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామంటే, దరియా హుసేన్ అనే అబ్బాయి గురజాల మన పిడుగురాళ్ల విలేజ్, గురజాల కాన్స్టిట్యూషన్. ఈ అబ్బాయి వచ్చి మన ఉర్దూ అకాడమీ దానిలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి పాపం ఈయన భార్య వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టపడి 10 సంవత్సరాలు కష్టపడ్డారు, 15 సంవత్సరాలు కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడి కొంచెం డబ్బు కూడగట్టుకుని ఒక పెద్ద కులం వారితో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమనంటే, వాళ్ళు వచ్చి ఒక పెద్ద కులం వాళ్ళు ఇతనితో మాట్లాడి, మా ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్ తీసేసుకొని అని మాట్లాడితే, అతను మొత్తం అమౌంట్ చెల్లించి ఈ 22A ఉందని చెప్పి అతను చెప్తున్నాడు, ఆ చనిపోయిన హుస్సేన్ గారు. దాని తర్వాత దాన్ని 22 చుక్కల భూమి నుంచి క్లియర్ అయిన తర్వాత నేను మీకు వచ్చి రిజిస్టర్ చేస్తానని చెప్పి క్లియర్గా రాసి మొత్తం డబ్బులు ముట్టినాయని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసి వీళ్ళకి ఇస్తాడు. దాని తర్వాత చుక్కల భూమి అయితే ఏదైతే ఉందో అది 4-5 అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చుక్కల భూమిని క్లియర్ చేసిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళు ఇతను వెంబడిపడ్డాడు, నాకు వచ్చి ప్లాట్ రిజిస్టర్ చేయండి. కానీ వాళ్ళు ఏంటంటే ఇతను హరాస్మెంట్ చేయడము. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత అదే పనిగా పోయి ఆయన ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారికి ఆయనకి చెప్పుకోవడము, ఆయన వచ్చి ఏం చేశాడో ఏం చెప్పుకున్నాడో, కానీ పోలీసులు సారి పిలవడం, హరాస్ చేయడం. ఇంతకుముందు నా ఎస్ఐ కూడా 2-3 సిఐలు కూడా పిలిచారు, చూసి ఆ పెద్ద కులం వాళ్ళని చెప్పారు, బాబు ఇది మీరు డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు మీకు మొత్తం ముట్టిపోయినాయి కాబట్టి మీరు ఇతని జోలికి రాకండి, మీరు రిజిస్టర్ చేసేయండి అని చెప్పి ఇంతకుముందు ఉన్న పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న సిఐ ఆ వెంకట్రావు గారు ఏదైతే ఉన్నారో సిఐ గారు, ఆయన సారికి పిలవడం, హరాస్ చేయడం, చాలా హరాస్మెంట్ చేశాడు. ఈ అబ్బాయికి ఏం తక్కువ ఉందండి? గవర్నమెంట్ ఉద్యోగం, ఉర్దూ అకాడమీ అంటే ఏమి గవర్నమెంట్ ఉద్యోగమే కదా. ఆయన హాయిగా ఉండి ఈ హరాస్మెంట్ తట్టుకోలేక అతను ఏంటంటే సూసైడ్ నోట్ కూడా రాసినాడు. మనకి ఏంటంటే క్లియర్గా తన మరణ వాంగ్మూలము వీడియో ద్వారా, వాట్సాప్ ద్వారా మొత్తం పెట్టి చనిపోయాడు. బాబు చనిపోతే ఈ సీఏ మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇవాళ మార్నింగే విన్నాను నేను. సీఏ మాట్లాడుతున్నాడంటే, నేను ఆ అబ్బాయిని ఎప్పుడు పిలవలేదు, నేను ఇప్పుడు వాళ్ళ భార్యని పిలిచి నేను మాట్లాడాను, మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పాను, అంతేగాని నేను దర్యా హుస్సేన్ నేనేం చేయలేదు, చెప్పలేదు, కాబట్టి పోలీసులకు సంబంధం లేదు, కాబట్టి నేను దీంట్లో ఉండే ఎవరైతే మన ఇతనికి హరాస్మెంట్ చేశారో వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేస్తానంటే ఈ మహానుభావుడు. ఫస్ట్ ఈ మాట ఏమయ్యా బాబు, ఫస్ట్ నువ్వే నిందితుడివి కాదా అని చెప్పి నేను గట్టిగా అడుగుతున్నా వెంకట్రావు గారిని. వాళ్ళ భార్య ఎందుకు పిలుస్తారు మీరు? ఏదైనా మర్డర్ కేసా, కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, దేనికి పిలుస్తారు సిఐ అని అడుగుతున్నా గట్టిగా. కాబట్టి ఇవంతా బూటకం మాటలు. ఇవన్నీ ఏంటంటే ప్రజలను మభ్యపెట్టే యోచనలు. కాబట్టి మొత్తం మైనార్టీ సోదరుల ఒక మాట అనుకోండి, మనల్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో మన ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తిస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడా లేదు ఈ విధంగా, ఇండియాలో లేదు. ఈవెన్ బీజేపీ ఎక్కడ స్టేట్లో పరిపాలిస్తుందో దాంట్లో కూడా లేదు. కాబట్టి ఇదేదో ఇంతకుముందు ఉన్నారు పేటీఎం గాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో, ఆయన అబ్దుల్ కలాం అని చెప్పి మన నంద్యాలలో చనిపోయాడు ఆయన పాపం. అదే సేమ్ ఆ సీఏ హరాస్మెంట్ వల్ల. ఇప్పుడు ఏదో ఆయన చైర్మన్ కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళంతా వచ్చేసి నేరుగా ఇప్పుడు అక్కడ నంద్యాలలో కూర్చొని హంగామాలు చేసి అది చేసి 10 రోజులు మీరు మొత్తాన్ని ఆ నంద్యాలంతా ఏమో చేశాడు ఈయన, రావడం, అందరిని కలవడం, మైనార్టీని కలవడం. ఇప్పుడేదో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడేదో ఒక వీడియోలో పెట్టినాడు మహానుభావుడు, ఏమనంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన సాక్షి మీడియా ఏమేమో మా మీద ఏమేమి చేస్తున్నావు, నువ్వు అది కాక నువ్వు ఏదైతే కుర్రోడు జాబ్ చేస్తున్నాడో ఆ ఉర్దూ అకాడమీ కూడా మీరు చైర్మన్ కదా, మీరేమో యాక్షన్ తీసుకున్నారు? మీరేమో చెప్తా ఉన్నారు ఏమనంటే ఆ సీఐని అరెస్ట్ చేయాలా, అందరినీ పేర్లన్నీ చదివి వినిపిస్తున్నావు, అంతేగాని సీఐని అరెస్ట్ చేయమని చెప్తున్నావా? చెప్తుంటే ఎందుకు చేయలేదు? నువ్వు కూడా ఒక పెద్ద చైర్మన్ కదా, ఎందుకు చేయడం లేదని చెప్పి నేను గట్టిగా అడుగుతున్నా. అప్పుడేదో మన వైఎస్ఆర్సీపీలో ముస్లిం మైనార్టీని అణగదొక్కారు అని చెప్పి ఏదేదో మాట్లాడతావు కదా, ముస్లిం మైనార్టీ సరిగ్గా చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అది ఇది అంటావు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం జరుగుతోంది? కొన్ని వక్ గురించి ఏమైనా మీరు మాట్లాడుతున్నారా? దేంట్లో అసలు దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? ముస్లింస్ని అణగదొక్కుతున్నారు మన కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలుసు, కానీ మీరు నోరు మెదపడమని చెప్పి నేను ముఖ్యంగా ఆ చైర్మన్ గారిని అడుగుతున్నాను. పోతే ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా మీరావసిలి క్లియర్గా చెప్పాడు,
దాని తర్వాత ఇప్పుడు అందరూ ఏంటంటే వాళ్ళ భార్యని పిలిపించేసి వాళ్ళ ఫ్యామిలీని పిలిపించేసి అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఆ కాంప్రమైజ్ చేసి ఆ ఫ్యామిలీ మీద ఒత్తిడి చేసి ఏదో చేయాలని చూస్తున్నారు. కాబట్టి మొత్తం ముస్లిం మైనార్టీ సోదరులాగా మీరు యాక్టివ్ కావాలని చెప్పి నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఒక సమస్య. ఒకరిని ఇంతకుముందు సేమ్ డిస్టిక్లో ఆ రషీద్ని కూడా చంపారు బాబు. ఈ రోజుకి కరెక్ట్గా ఒక సంవత్సరం అయింది. కత్తెదులను కొట్టారు, చంపారు, ఏమేమో చేసేసారు. ఎందుకంటే అతను వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి. సరే, ముఖ్యంగా ఇతనేమో పార్టీ పరంగా కాదు కదా, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. మరి ఎందుకు ఇతను ఎంత హరాస్మెంట్ చేశారు? కాబట్టి ఒకసారి మైనార్టీ సోదరులను ఆలోచించమని, స్టేట్లో ఉండే మొత్తం సోదరుల్ని ఎస్సీ ఎస్సీ బీసీ సోదరులు ఆలోచించమని కోరుతున్నాను. ఇంకోటి ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఒక మాట చెప్తున్నాను. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ముస్లిం అనగదొక్కుతున్నారు, సరే నో ప్రాబ్లం, అది అనగదొక్కుతున్నారు, అది చేస్తున్నారు కదా. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే మొత్తం స్టేట్ వైడ్లో ఉండే ఇటువంటి ఘాతుకానికి పాల్పడొద్దని చెప్పి నేను ముస్లిం సోదరులను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉండే ప్రభుత్వం ముస్లింకి చాలా హరాస్మెంట్ చేస్తూ ఉంది. ఎన్నో బైండ్ ఓవర్ కేసులు మన అదే పనిగా మా డిస్టిక్ ప్రెసిడెంట్ ఖాన్ అని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు, అన్న మాకందరూ బైండ్ ఓవర్ కేసులు చేశారు, ఓన్లీ ముస్లింగా టార్గెట్ చేస్తున్నారు, ముస్లింస్కి హరాస్మెంట్ చేస్తున్నారు. మైనార్టీ ఎందుకంటే మైనార్టీ ముస్లింస్ అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పనులుగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఉన్నట్టే ఉన్నారు. కాబట్టి ఎంత హరాస్మెంట్ చేసే యోచన జరుగుతుంది. కాబట్టి మొత్తం స్టేట్లో ఉండే ముస్లిం మైనార్టీ సోదరులు ఆలోచించమని కోరుతున్నాను. ముఖ్యంగా నేను ఒకే మాట చెప్తున్నాను, మా గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఉర్దూ అకాడమీ చైర్మన్ గారికి. ఎందుకంటే మీ యొక్క ఎంప్లాయీ చనిపోయింది కాబట్టి మీరంతా ఆలోచించి ఈ సీఎన్ సస్పెండ్ చేయండి. ఏదైతే మా ప్రభుత్వము ఆ రోజు కలాం చనిపోయిన తర్వాత సీఎన్ సస్పెండ్ చేయడం జరిగింది, హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేయడం జరిగింది, వాళ్ళందరూ ఇంటికి పంపించి ఆ కలాం ప్రభుత్వానికి వాళ్ళు ఉండే ఒక వ్యక్తికి ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. మన అంతా అల్లికాక 25 లక్షల రూపాయలు కూడా మొత్తము వాళ్ళ తల్లి కూడా చేర్పించడం జరిగిందని చెప్పి మీకు అంతా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగానే తెలుగుదేశం ప్రభుత్వం కూడా 1 కోటి రూపాయలు అతన్ని ఎగ్జెషన్ ప్రకటించాలి. అలాగే ఏదైతే ఆయన చనిపోయాడో వాళ్ళ భార్యకు కూడా ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి నేను ఈ యొక్క పత్రికాముఖంగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మైనార్టీ సోదరులారా ఈ విషయం ఆలోచించండి. అలాగే మన కాసు మహేష్ గారు కూడా అక్కడ మన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జు, ఆయన కూడా ఏమన్నారంటే ఇమీడియట్గా దీని మీద మాకంతా మాట్లాడారు. మేము మన అంజద్ బాషా గారు డిప్యూటీ సీఎం, ఎక్స్ డిప్యూటీ సీఎం గారు, ఆయనతో కూడా మాట్లాడాము. అలాగే మన హఫీజ్ ఖాన్ గారు, ఆయన కూడా మనకు లైన్లో వచ్చారు, ఎక్స్ ఎమ్మెల్యే. అలాగే మన ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా గారు కానీ, అలాగే రూహుల్లా గారు కానీ, మన గుంటూరు మన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఫాతిమా గారు కానీ, వీళ్ళంతా మేము మాట్లాడి మా అధిష్టానికి కూడా ఈ మాట చెప్పాం. అలాగే మన గౌరవనీయ మన సజ్జల రామకృష్ణ గారికి కూడా, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్నారు దీన్ని అంత ఈజీగా వదలొద్దండి, ఆ సీఏని సస్పెండ్ చేసేంత వరకు వదలొద్దని చెప్పి ఆయన కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే మా ప్రభుత్వం యాక్షన్ తీసుకుందో, ఆ సీఏని హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేయడం జరిగిందో, ఆ విధంగానే ఈ సీఏని కూడా మన సస్పెండ్ చేయాలని, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని కోరుకుంటూ శుక్రియా, జజాకల్లా, అల్లా హాఫీజ్.